తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. సోనియా, ఖర్గే, రాహుల్తో ఇవాళ వరుస సమావేశాలు ఉండబోతున్నాయి. దసరాకు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై సుదీర్ఘ చర్చ జరిపే అవకాశాలున్నాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై హైకమాండ్కు వివరించే ఛాన్స్ కనిపిస్తోంది. హర్యానా ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ పాల్గొనబోతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని అస్వస్థకు గురైన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా రేవంత్ పరామర్శించబోతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై మాట్లాడబోతున్నారు. ఇక పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో టీపీసీసీ కార్యవర్గం పైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి దసరాలోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలంటూ ముఖ్యమంత్రి భావిస్తున్నారంటూ సమాచారం. అంతేకాకుండా ఇటు హైడ్రా, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి కూడా హైకమాండ్కు వివరించే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ ఆయన ఢిల్లీలో కీలక భేటీలు జరపబోతున్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అంశాలతో పార్టీ పెద్దలతో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, రామకృష్ణ జైన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్ ఏంటి? ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? ఆయన ఏ అజెండాతో ఢిల్లీకి వచ్చారు? ఢిల్లీ పర్యటనపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఆయన గత రాత్రి ఫ్యామిలీతో ఢిల్లీ వచ్చారు. ఈరోజు హర్యానాలో జరగబోతున్నటువంటి నవసంకల్ప యాత్ర, రాహుల్ గాంధీ ర్యాలీ, ఎలక్షన్స్ ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన రాహుల్ గాంధీతో కొంతసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశానికి సంబంధించి చర్చిస్తారు. మరి హైడ్రా విషయంలో ఇప్పటికే రేవంత్ పై ఒత్తిడి బాగా పెరిగింది. రేవంత్ పార్టీ వదిలిన విక్రమార్కులాగా విధంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది హైకమాండ్కి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎంఐఎం నేత ఓవైసీ హైకమాండ్ కూడా ఈ అంశానికి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా విషయంలో చాలా మంది కుటుంబాలు లూటిని పడుతున్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో చర్చిస్తారని సమాచారం ఉంటుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇది ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆయన కీలక భేటీ జరిపే అవకాశాలున్నాయి. దసరాలోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలను సమాచార నేపథ్యంలో ఆయన పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. అలాగే సోనియా, ఖర్గే, రాహుల్తో ఇవాళ వరుస భేటీలు ఉంటున్నాయి. ప్రధానంగా కేబినెట్ విస్తరణ గురించి ఇవాళ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కష్టపడి పనిచేసే కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో మరికొంతమంది నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇవాళ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి చాలామంది ఆశావహాలున్న నేపథ్యంలో, ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు హైడ్రా, మూసీ ప్రక్షాళనపై హైకమాండ్కు వివరించే ఛాన్స్ కనిపిస్తోంది. అటు హర్యానా ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా భూపిందర్ హుడా సంబంధించినటువంటి చాలా క్లోజ్గా ఉంటారు ముఖ్యమంత్రి. నేపథ్యంలో ఆయన ఇవాళ హర్యానా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు మరోవైపు ఇటు హైడ్రా, మూసీ ప్రక్షాళనకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు దాని ఉద్దేశం ఏంటి, దాని వెనకాల దాగున్న ఎజెండా ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హైకమాండ్కు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక చాలామంది మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న ప్రతి నేతలంతా కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. సో ఇవాళ ఏం జరగబోతుంది, తమకు మంత్రి పదవులు దక్కబోతున్నాయా, ఏం జరగబోతుందనే హడావుడి కూడా నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడంతో చాలామంది నేతలు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. అటు నామినేటెడ్ పదవులు, ఇటు మంత్రివర్గ విస్తరణ, ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా చాలామంది ఆశావాహులు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందని మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొంది, ఆసక్తి నెలకొంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచార సభలో అస్వస్థకు గురై
కింద పడ్డటువంటి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆయన పరామర్శ